అందరికీ నమస్తే. నిన్న బెంగుళూరులో 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మన భారతీయ వంతులంతా కూడా చేసిన విన్యాసాలన్నీ కూడా అనేక మాధ్యమాల ద్వారా చూసాం. ఇది చూస్తే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే భారతదేశంలో మన యొక్క స్త్రీకి ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చాం. కానీ కొంతమంది వనితలు మాత్రం మరీ దారుణంగా అంతగా మద్యం సేవించి నడవడానికి కూడా వీల్లేని స్థితిలో తూలుతూ మరీ ఘోరంగా కాలువలో పడిపోవడం, కింద పడిపోవడం, నడవడానికి వీలు లేకపోతే మరెవరో ఎత్తుకొని వెళ్ళడం, ఆటో ఎక్కడానికి వీలు లేకపోతే ఆటో డ్రైవర్ తనకి ఎక్కడంలో సహాయం చేయడం. ఇంత ఘోరంగా తాగాల్సిన అవసరం ఏముంది? మారండి, ఇకనైనా తెలుసుకోండి. ప్రపంచం మొత్తం మన భారత సాంప్రదాయాలను, సంస్కృతిని చూసి చేతులెత్తి మొక్కుతోంది. మీరు యొక్క ఖ్యాతిని పెంచకపోయినా పర్వాలేదు, కానీ అనిపించేలా మాత్రం దయచేసి ఇద్దండి. ప్రతి ఊత ఆలోచించాలి. మొన్నటికి మొన్న శివాజీ గారు 2 వ్యాఖ్యలు చేశారు. 2 తప్పు మాటలు దొరలడం ద్వారా దాన్ని ఎంత దాకా సాగదీశారో అందరూ చూసాం. మరి దీన్నేమనాలి? ఆ ఫెమినిస్టులంతా కూడా ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? దయచేసి ఆలోచించండి. ఆ యొక్క ఫెమినిస్టులంతా కూడా ఇప్పుడు చెడిపోతున్న యువతని మళ్ళీ సన్మార్గంలో నడిపించే బాధ్యత మీ అందరి మీద ఉంది. పనికిరాని విషయాల కోసం కాదు రావాల్సింది, పనికొచ్చే విషయాల కోసం ఫెమినిస్ట్ అంతా ముందర రావాలి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క వీడియోలు యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లో అందరూ చూశారు. మీ యొక్క తల్లిదండ్రులకు ఆ యొక్క వీడియోలు చేరితే అందులో ఉన్న మీ యొక్క అవతారాలు వాళ్ళు చూస్తే వాళ్ళ గుండె తట్టుకోగలదా? కాబట్టి యువత ఆలోచించు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పాటించండి. మన దేశ పరువును కాపాడండి. మీ గౌరవాన్ని కూడా కాపాడుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.